కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ల స్ట్రాంగ్ రూములను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం పరిశీలించారు. శాంతి భద్రతల విఘాతం కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని, ఆ రోజు 144 సెక్షన్ విధించడం జరుగుతుందని, ప్రజలెవరూ వీధుల్లోకి రావద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జరిగే కౌంటింగ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈరోజు కృష్ణా యూనివర్సిటీలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ బందోబస్తు, అవుట్ సైడ్ బందోబస్తు ఏర్పాట్లు చూడడం జరిగింది. ఇక్కడంతా చాలా ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సఫిషియంట్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. కౌంటింగ్ సెంటర్స్ దగ్గరే కాకుండా కౌంటింగ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్లో బందోబస్తు ఏర్పాట్లు, తర్వాత జిల్లాలో ఎక్కడెక్కడ అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది అటువంటి చోట కూడా సఫిషియంట్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని పార్టీ ఆఫీసెస్కి, ఇంపార్టెంట్ లీడర్స్ హౌసెస్ దగ్గర, తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో, ఇంపార్టెంట్ సెన్సిటివ్ గ్రామాలు అన్ని చోట్ల కూడా పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పారామిలిటరీ ఫోర్సెస్, ఏపీఎస్పీ బలగాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. సో ప్రజలకి విజ్ఞప్తి చేసిందంటే, ఆ రోజు కౌంటింగ్ సెంటర్స్ కౌంటింగ్ జరిగే రోజు 144 సెక్షన్ జిల్లా వ్యాప్తంగా ప్రాముల్గేషన్లో ఉంటుంది. సో ప్రజలెవరు ఎక్సెప్ట్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ కౌంటింగ్ సెంటర్స్ కానీ రాకూడదు. బయట కూడా అనవసరంగా తిరగకూడదు. ఇంట్లో కూర్చొని వాళ్ళు టీవీలో ఫలితాలు వీక్షించవచ్చు. ఎవరైనా బయటకు వస్తే చట్ట ప్రకారం వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా విక్టరీ ప్రొసెషన్స్ ఏది పర్మిషన్ ఉండదు. వాటిని మళ్ళీ లా అండ్ ఆర్డర్ అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు వాటిని చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఎవరిబడి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ విధంగా రాజకీయ నాయకులకు కానీ, క్యాండిడేట్స్ కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ మేము శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ శాఖతో సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే పొలిటికల్ పార్టీస్లో